సుస్వాగతం. స్ఫూర్తి ఇండియన్ న్యూస్. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం చివరి రోజున రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ముఖ్యంగా పరకాల మున్సిపాలిటీ 7వ వార్డులో ప్రచారం ఊపందుకుంది. గెలుపు లక్ష్యంగా ప్రధాన పార్టీలు చివరి నిమిషం వరకు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. 7వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను అమ్మ, అక్క, చెల్లి అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకునే ప్రయత్నం చేశారు. ప్రతి ఇంటి వద్ద ఆగి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. పావుశెట్టి సునీల్ గెలుపే లక్ష్యంగా సాగిన ఈ ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, వృద్ధులు ప్రచారంలో పాల్గొని సునీల్కు బ్రహ్మరథం పట్టారు. ఈసారి మార్పు కావాలి, అభివృద్ధి కావాలి అంటూ ఓటర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రచారంలో స్పష్టంగా వినిపించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో పరకాల మున్సిపాలిటీ అభివృద్ధి మరింత వేగంగా సాగాలంటే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో కాబోయే పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ అని అధికారికంగా ప్రకటించారు. సునీల్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు చివరి రోజు ప్రచారంతో 7వ వార్డులో రాజకీయ వేడి గరిష్ట స్థాయికి చేరింది. ఎవరి బలం ఎంత, ఎవరి వ్యూహం ఎంతవరకు పనిచేస్తుందన్నది రేపటి పోలింగ్తో తేలనుంది. మొత్తానికి పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో 7వ వార్డు ఫలితం ఆసక్తికరంగా మారింది. ఇదే హన్మకొండ జిల్లా పరకాల నుంచి తాజా ఎన్నికల సమాచారం. పొలిటికల్ రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ అందించిన నివేదిక. స్టేట్ ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. చివరి రోజు చేస్తున్నారు కదా, ఇప్పుడు 7వ వార్డులో పావుశెట్టి సునీల్ కుమార్ గెలుపు కోసం మీరు ఇంటింటి ప్రచారం ఈ రోజు చివరి రోజున మీరు ప్రచారం చేశారు. ఎట్లా ఉంది సార్ ఆదరణ వల్ల? చాలా స్పష్టంగా ప్రజల ముఖాలలో అర్థమవుతున్నది. ఎక్కడికి పోయి ఏ ఇంటికి పోయి డోర్ తట్టినా కూడా మేము పావుశెట్టి సునీల్ని గెలిపించుకుంటాము, మంచి వ్యక్తి, మాకు అందుబాటులో ఉండే వ్యక్తి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. రెండోది, ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా దావారని నిర్ణయం చేసుకోవడం జరిగింది కనుక చైర్మన్ అభ్యర్థిగా పావుశెట్టి సునీల్ గారికి తెలిసినప్పుడు మా వాడ మొత్తం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాను ఒక విశ్వాసం, నమ్మకం కూడా వాళ్ళకి కలగడం జరిగింది. రెండోది, ఇప్పటి వరకు స్థానిక శాసనసభ్యులుగా మేము తీసుకున్న కార్యక్రమాలు కానీ, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి విషయాలు కానీ, విద్యాపరంగా, అదేవిధంగా ఉపాధి పరంగా మేము తీసుకుంటున్న చర్యలు ఇవాళ ప్రజలు గ్రహించారు కనుకనే ఇవాళ ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం నడుపు గురించి గెలుపు గురించి నాకు ఎలాంటి అనుమానం లేదు. ఉండదు వాడి పేరు గెలుపు. చైర్మన్ కూడా పావుశెట్టి సునీల్ కుమార్ సార్, కన్ఫర్మ్ సార్? చెప్పింది సార్ పావుశెట్టి సునీల్ చైర్మన్ కూడా మేము నిర్ణయించుకున్నాం. 100% అవుతాం. థ్యాంక్ యూ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయడం తప్పనిసరిగా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వాచ్.